హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ ఇది. పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. పేపర్ వచ్చేసరికి క్లియర్ 100 మార్క్స్ పేపర్ వచ్చేసరికి క్లియర్ చెక్ చేసి ఫస్ట్ టైం వచ్చి 2 × 4 = 8 మార్క్స్ అని చెప్పేసి జరుగుతుంది. క్వశ్చన్ పర్పస్కి ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ 2 × 4 = 8 మార్క్స్ అని చెప్పేసి ఎవరు చదువుతుంది. క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకోండి ఎగ్జామినేషన్కి ప్రాక్టీస్ చేయడానికి. నెక్స్ట్ అదే 2 × 4 = 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 2 × 4 = 8 మార్క్స్ అని చెప్పేసి జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం 1 × 8 = 8 మార్క్స్ అని చెప్పేసి జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ఫాలోఅప్ చేసుకోండి, క్లియర్గా చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ మనకి సెక్షన్ బిలో వచ్చేసరికి 5 × 5 మార్క్స్ అని చెప్పి పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. పారాగ్రాఫ్ ప్రకారం క్వశ్చన్స్ ఫాలోఅప్ చేస్తున్నాడు. క్వశ్చన్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఎగ్జామ్ వరకు నెక్స్ట్ పారాగ్రాఫ్ చూస్తే 5 × 5 మార్క్స్ అని చెప్పేసి ఉంది. క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ పర్పస్కి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా క్వశ్చన్స్ కవర్ చేసుకుని ఎగ్జామ్ వరకు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక సంబంధించిన ఒక పోస్టర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టర్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది క్లియర్గా అడుగుతున్నట్టు క్వశ్చన్స్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకునే విధంగా ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకున్న ఎగ్జామ్ వరకు వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ వ్యూ ప్రాక్టీస్ చేయడానికి. నెక్స్ట్ ఆఫ్ వ్యూ మనకి యూజ్ చేసే పర్పస్లో ఒక బార్ డయాగ్రామ్ ఫ్లో చార్ట్ అనేది బార్ డయాగ్రామ్ అడుగుతున్నాడు. ఈ గ్రాఫ్ అనే విషయం చూస్తే ఈ గ్రాఫ్లో క్వశ్చన్స్ అనేది క్లియర్గా ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అని కవర్ చేసుకోండి, క్లియర్గా చెక్ చేసుకోండి ఎగ్జామ్ వరకు. నెక్స్ట్ సెక్షన్ 3లో వచ్చేసరికి ఒక హింట్ స్టోరీ ఇవ్వడం జరుగుతుంది. హింట్ స్టోరీ అబ్జర్వ్ చేస్తే మనం యూజ్ చేసే పర్పస్లో హింట్ సంబంధించిన స్టోరీ క్లియర్గా చెక్ చేసుకోండి. స్టోరీ పరంగా లెటర్ అయినా ఏమంటున్నాను, ఈ స్టోరీ పరంగానే మన లెటర్ యూజ్ చేసుకొని ఒకసారి క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి. నెక్స్ట్ ఆఫ్ వ్యూ మనం యూజ్ చేసే పర్పస్లో డిస్కషన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ బిల్ గురించి డిస్క్రైబ్ మన ఆన్లైన్లో పర్పస్కి ఉపయోగపడే విధంగా ఎలా పే చేయాలనేది ఇవ్వడం జరుగుతుంది. 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదే 5 మార్క్స్ క్వశ్చన్లో మన యూజెస్ పర్పస్లో క్లియర్గా చెక్ చేసుకోండి. కరికులం ఫైట్ అని చెప్పేసి మనకి రెజ్యూమ్ గురించి రాయమంటున్నాడు. నెక్స్ట్ ఆఫ్ యూ 10 × ఆఫీస్ = 5 మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ గురించి యాజ్ ఒక పోస్టర్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మనకి రాయమని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది, క్లియర్గా చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ వ్యూ మనకి యూజ్ చేసే పర్పస్లో యాజ్ టీచర్కి స్టూడెంట్కి సంబంధించిన హోంవర్క్ పర్పస్కి క్వశ్చన్ రాయమంటున్నాడు. దాని క్వశ్చన్ డైలాగ్స్ గురించి క్లియర్గా 5 మార్క్స్ అని కవర్ చేస్తున్నాడు. నెక్స్ట్ అదర్వైజ్ మనం యూజ్ చేసే పర్పస్లో పాసేజ్ పర్పస్గా క్వశ్చన్ అనేది క్లియర్గా చెక్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఆఫ్ మ్యాచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాచింగ్ క్లియర్గా చెక్ చేసుకోండి ఎగ్జామ్ మనకి ప్రాక్టీస్ చేయడానికి. నెక్స్ట్ ఆఫ్ వ్యూ మనం యూజ్ చేసే పర్పస్లో క్లియర్గా చెక్ చేసుకోవడానికి క్లియర్గా వర్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 5 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్స్కి వెరీ ఇంపార్టెంట్ పర్పస్కి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్న పేపర్ ఒకటి చెక్ చేసుకున్న ఎగ్జామ్కి ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. కీప్ వచ్చింది మా ఛానల్.